ఆయన్ని. నాకేదో విశ్వసనీయత ఉంది, 95% ఎన్నికల హామీలు పూర్తి చేశానంటున్నాడు. నేను ఒక 7 అడుగుతున్నా సమాధానం చెప్పమని. నువ్వు 95 కాదు, నువ్వు మార్కులు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వబోయేది రేపు గుండు 0 అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నీ విశ్వసనీయత ఎలాంటిదంటే కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఎన్నికల ముందు తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, తెచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేయకపోతే 24లో ఓట్లు అడగనన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క సంవత్సరం మెగా డిఎస్సి అన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అంటున్నా. తగ్గించాడా పెంచాడా? తగ్గించాడా పెంచాడా? పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ తీసుకుంటాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఇది మా బాధ్యత. ఇదే కాదు, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరొస్తే పరిశ్రమలు వస్తాయి, నీరిస్తే హార్టికల్చర్ పంటలు వస్తాయి, పంటలు పండితే రైతాంగానికి ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే నీ ఆస్తుల విలువ పెరుగుతుంది. అది సంపద సృష్టించే మార్గం. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం మీకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి వెసులుబాటు వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేనేదో విమర్శించడమే కాదు, ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా. మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు 1500 రూపాయలు ఇస్తాం. ఇద్దరుంటే 3000 కుటుంబంలో, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు ఉండవు, అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, తల్లికి వందనం ఇద్దరికి ఇస్తాన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసం చేశాడా లేదని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000 కూడా ఇస్తా. ఓపికంటే జనాభాను పెంచండి. జనాభా మన సంపద, అది భారతదేశం సంపద. మీరు బాగా పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి మీ కుటుంబాన్ని చూసుకునే శక్తి మా తమ్ముళ్ళకు ఉంది. మూడోది దీపం, నేనే పెట్టా దీపం. దుర్మార్గుడు వంట గ్యాస్ రేట్లు పెంచి ఆరిపేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తా. ఇది నేను ఇచ్చే భరోసా మీకు. నాలుగోది, ఎర్ర బస్సుల్లో ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఏమీ లేకుండా మీరు కూర్చొని ఆ కండక్టర్ని కమాండ్ చేయండి. మా అన్న చెప్పాడు, ఇది మా అన్న ఇచ్చిన హక్కు అని చెప్పి దర్జాగా తిరిగే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా. మహిళల ద్వారా ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలనుకుంటున్నాను. పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చారు. నేనే ఉద్యోగాల్లో, కాలేజీల్లో
మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. ఇప్పుడు మరో విప్లవం, ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోనే శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత తమ్ముళ్ళు, మీ మీదనే నా ఆశ. యువగళం 20 లక్షల ఉద్యోగాలు మీరు సహకరించండి, ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాకుండా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సిని పిలుస్తాను. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా, మా పిల్లల కోసమే సంతకం పెడతా. ఉద్యోగాలు ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా, ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా. రాప్తాడులో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం కూడా పోయే పని లేకుండా రాప్తాడులోనే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం. కొళ్ళాయి ద్వారా రక్షణ, మంచినీటి రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. బీసీలు నాకెంతో అత్యంత ప్రీతి ప్రాంతం. బీసీలు రుణం తీర్చుకోవాలి, ఎప్పుడూ ఓట్లు వేశారు. అందుకే 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను. రెండోది, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను. మూడోది, బీసీల కోసం స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను, సబ్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వడానికి, అది కూడా పింఛన్ 4,000 రూపాయలు మీకు అందజేసే బాధ్యత మాది. ఏం తమ్ముళ్ళు, పింఛన్ ప్రారంభించింది ఎవరు? మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మేము పెంచి 14లో 200 ఉంటే 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని. అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు, ముఖ్యమంత్రి హోదాకే తగవు, గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సబ్సిడీ పథకాలు ఇస్తాం. అందరిని ఆదుకొని రైతును రాజు చేసే బాధ్యత మాది. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎమ్మెల్యేని గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. తోపదుర్తి బ్రదర్స్ అయితే కమిషన్లే కమిషన్లు, దోపిడీనే దోపిడీ. ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది 15 కోట్ల కక్కుర్తి. ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏం తమ్ముళ్ళు, మీకు రోషం రాలేదా? కోపం రాలేదా? ఇంకో పక్క అదిగాని వచ్చుంటే కొన్ని వందల మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి. రాప్తాడు ఆటో నగర్కి భూములు ఇస్తే వాటిని కూడా మింగేయాలనుకున్నాడు. మహిళా డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది. అలాంటి నియోజకవర్గం అవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి, భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది. అన్యాక్రాంతం చేశారు.
ఇష్టానుసారంగా చేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్న, ఇక్కడ చాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. పనులు మాత్రం చేయలే, డబ్బులు కొట్టేశాడు. నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం, సాగునీరు తీసుకొస్తాం, పేరూరు చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా అనంతపురం శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. పేరూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాలి. సోమరవాండ్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి అదే మరి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క ఇక్కడ టమాటా కానీ, వేరుశనగ కానీ, చీనీ కానీ, హార్టికల్చర్ క్రాప్స్ బాగా వస్తాయి, వాణిజ్య పంటలు వస్తాయి. సబ్సిడీలు ఇస్తాం, బీమా కట్టిస్తాం, మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చెన్నై కొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీపంలో నిర్మించాల్సిన దేవరకొండ ప్రాజెక్టు విషయంలో కూడా రైతులకు తగిన విధంగా న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. సత్యసాయి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు, అవి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ పనులు చేసి మేము ముందుకు వెళ్తాం. మంచి ఎండలో మిమ్మల్ని చూసా, మిమ్మల్ని చూసిన తర్వాత బుక్కిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం. ఎమ్మెల్యే చేసిన అరాచకాలను వదిలిపెట్టాను. నా తమ్ముళ్ళు పడిన కష్టాలు నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అవసరమైతే అన్ని కూడా ఎంక్వైరీ చేపిస్తాం. చేసిన తర్వాత దోషులు ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పటికీ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో, అవునా కాదా?